Hi friends, good evening. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా రావుల. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్. ఈవినింగ్ ఏంటంటే మా పాప ఈరోజు తొందరగానే వచ్చింది. ఎందుకంటే ఒక 2 days నుంచి ఎల్కేజీ యూకేజీ నర్సరీ వాళ్ళకి ఫస్ట్ క్లాస్ వాళ్ళకు మాత్రం 3:30 కల్లా పంపించేస్తాను. అలాగే సెకండ్ క్లాస్ నుంచి 5 దాకా అయితే క్లాసెస్ అయితే ఉంటాయి అంట, స్టడీ క్లాసెస్. ఇంకా తర్వాత అయితే పంపిస్తానని చెప్పారు. ఇంకా అందుకని అయితే ఫస్ట్ మా పాప అయితే వచ్చేసింది ఇంటికి. మా బాబు 5:15 or 5:30కి అయితే వచ్చేస్తాడు. ఇంకా అది ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ అయితే ఇవ్వండి. In our videos కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. వీడియో అయితే కంటిన్యూ అయింది, చూసేయండి. అది ఫ్రెండ్స్, కాకరకాయలు ఫ్రై అయితే చేద్దామని కాకరకాయల పైన అది ఉండిద్ది కదా, పీల్ అనేది తీసేసాను. అది మనం తీసుకోకుండా చేసుకోవచ్చు, టేస్ట్ అయితే బాగానే ఉండిద్ది. కాకపోతే నేనేంటంటే కాకరకాయ మొత్తం ఏం చేసేస్తున్నాను, ఎందుకంటే చిన్న కాకరకాయలు కదా, కాకరకాయతో సహా మొత్తం ఫ్రై చేద్దామని తీసేసి, అదే నార్మల్గా సన్నగా కట్ చేసుకొని రౌండ్గా చేసుకునేది అయితే నేనైతే కట్ చేయను. అట్లాగే ఇవన్నీ పైన తోలు తీసుకొని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసి వేసుకున్న తర్వాత వెండి పూజా సామాన్ అయితే నేను మొన్న పూజ చేసుకొని వాటిని పక్కన పెట్టి అట్లాగే మర్చిపోయాను. నాకైతే గుర్తు కూడా లేదు. కొంచెం ఇల్లు అయితే సర్దుతుంటుంటే వేరే వస్తువులు తెస్తుంటే ఇదైతే నేను క్లీన్ చేసి పెట్టానేమో అని అనుకున్నాను. నేనే మిస్టేక్ చేసి మర్చిపోయాను. ఇంకా అవైతే నల్లకి పట్టినాయి కదా, వాటన్నిటిని అయితే క్లీన్ చేద్దామని ఫస్ట్ వాటర్లో అయితే కొంచెం సాల్ట్ సోడా ఉప్పు, కొంచెం నిమ్మకాయ, అట్లాగే కొంచెం సరుపు అవన్నీ వేసి అయితే ఈ క్లీన్ చేయాల్సిన వాటిని వరకు ఇలా అయితే ఉడకబెట్టేసేస్తున్నాను. దాంట్లో వాటి వల్ల ఏంటంటే పైన ఏదైనా ఉన్నా నల్లగా కొంచెం అది పోయిద్ది, తర్వాత మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అన్నట్టు ఇంకా వీటిని అయితే ఇలా చేస్తున్నాను. ఆల్రెడీ ఇది ఫుల్ వీడియో నా ఛానల్లో అయితే అప్లోడ్ చేసేయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. చాలా బాగా నీట్గా క్లీన్ అవుతాయి ఈ వెండి పూజ సామాను మాత్రం. ఎప్పుడైనా వెండి పూజ సామాన్ ఏంటంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవాలి. లేకపోతే ఇలా నల్లగా పట్టేసేస్తే మనం వాడకపోయినా కూడా బయట పెట్టేసేస్తే మాత్రం నల్లగానే అయిపోతాయి. మనం వాటిని వాడాల్సిన అవసరం లేదు ప్రత్యేకించి, అయినా కూడా నల్లగా అయిపోతాయి. అందుకే ఎప్పుడైనా పూజా సామాన్ని మాత్రం క్లీన్ చేసుకొని ఇలా మనకి కొనేటప్పుడు కొంచెం పింక్ కలరు పేపర్ లాంటిది ఇస్తారు, వాటిలో మళ్ళీ చుట్టు పెట్టుకుంటే అసలు పాడవ్వండి. ఎప్పుడైనా కానీ బయట గాలికి మాత్రం అస్సలు పెట్టకూడదు. వాటిని ఉడకబెట్టేసేసిన తర్వాత మళ్ళీ బ్రష్ చేసేసి కొంచెం ఉంటే చింతపండు, లేకపోతే ఇంట్లో వాడుకునే స్క్రబ్బర్ తోటైనా బ్రష్తో అయినా కొంచెం టూత్ పేస్ట్ హోంవర్క్ అయితే రాసుకున్నామన్నారు. మా బాబు స్కూల్ నుంచి వచ్చేసరికి 5:30 అట్లా అయితే అయింది టైము. ఇంకా హోంవర్క్ అయితే చేసుకుంటున్నారు. పిల్లలకి స్నానం అయితే చేసి రైస్ అయితే పెడుతున్నాను. మామూలుగా అయితే గురువారం కదా, గురువారం ఏంటంటే మేము టిఫినే చేస్తాం. కాకపోతే ఇంకా మా వారు అయితే కాలేజీ నుంచి రాలేదు, కాలేజీ లేదు, వర్క్ అయితే ఉందంట. నేను వచ్చేసరికి చాలా ఆలస్యం అయింది. నేను ఏదన్నా పాలకూర అయితే తెమ్మన్నాను, పాలక్ కర్రీ చేసి చపాతీలు అయితే చేద్దామని. ఇంకా మా వారు వచ్చేసరికి ఆలస్యం అయితే నేను బయట తినొస్తాను, టిఫిన్ నా ఒక్కడికి ఎందుకు, మీరు రైస్ పెట్టేసి వేసుకోండి, ఇంకా పొద్దుటి కర్రీస్ కూడా ఉన్నాయి అని అన్నారు. ఫోన్ చేస్తే ఆ మాట అన్నారు. నేను రావడానికి చాలా టైం పట్టిద్ది అని అన్నారు. 7:30 or 8 అలా అయింది టైము, 8 అయినా అవ్వచ్చు అని అన్నారు. ఇంక సరేలా అని ఇంక నేనైతే బియ్యం అయితే పెడుతున్నాను. పొద్దున చప్పుడు పప్పు అయితే చేశాను. చప్పుడు పప్పు అయిపోయిందిలే కానీ పండుమిరగల పచ్చడి అయితే ఉంది. ఇంకా అయితే మేము కొనుక్కున్నాయండి. చూడండి ఎంత అంటే మేము బయట అయితే తెచ్చుకున్నాం ఒక 5 kgs. ఎంత పాలిష్ పట్టున్నాయో చూడండి. మరీ ఇంత పాలిష్ కూడా తినకూడదు కదా. మేము ఏంటంటే ఎప్పుడు రైస్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకుంటాం. కాకపోతే ఈసారి ఏంటంటే బియ్యం అయితే అయిపోయినాయి ఇంట్లో. నేను ముందే చెప్పలేదు అంటే మా తమ్ముడికి అట్లా మా అమ్మ వాళ్ళకి, అందుకని అయితే ఇంకా ఇప్పుడు చెప్పాను అయిపోయే ముందు రోజు అయితే ట్రాన్స్పోర్ట్లో వేస్తాను, ఈలోపు బయట నుంచి కొనుక్కోండి, ఇంకా ఒక వారం రోజుల్లో అయితే వస్తాయి అని చెప్పారు. ట్రాన్స్పోర్ట్లో ఏంటంటే మనకు ఒక వారం రోజుల్లో బియ్యం అయితే వచ్చేస్తాయి. వినకొండలో వేసేస్తే ఇక్కడ కంచర్లు అయితే వచ్చేస్తాయి. కాకపోతే నేను ముందే చెప్పాల్సింది, ఏదైనా మన ఇంట్లో బియ్యం ఉన్నట్టు బయట బియ్యం ఉండవు కదా. అసలు ఈ బియ్యం కూడా తింటున్నా కూడా తిన్న ఫీలింగ్ అయితే అస్సలు లేదు. నాకైతే అసలు నచ్చలేదు, కొంచెం తిన్న ఫీలింగ్ కూడా ఉండట్లా నిన్నటి నుంచి. ఇంకా తప్పదుగా ఒక్కొక్కసారి అని అనిపించిద్ది. ఇంకా అది వాళ్ళు వేసేసరికి వచ్చేసరికి ఒక 1 week అయితే పట్టిద్ది. బియ్యం అయితే కడిగి పెట్టేసేసి కాకరకాయలు అయితే ఇందాక ఆల్రెడీ పైన పీల్ అంతా తీసేసాను కదా, కాకరకాయలకి అయితే ఫ్రై అయితే చేయాలి. కాకరకాయ అయితే చేస్తాను. ఇంకా మా వారు ఫోన్ చేసి నేను వస్తున్నా అని చెప్పారు.
అందుకనైతే నీళ్ళు అయితే పెట్టేసేసాను. బియ్యం కూడా కడిగి పెట్టాను కదా. ఇంకా కాకరకాయలు ఫ్రై అయితే చేద్దామని ఆల్రెడీ ముందే కడిగి పెట్టేసేసి కాకరకాయలని మధ్యలో లైట్ కట్ చేసి అయితే పెట్టేసేసాను. ఇంకా కాకరకాయలను అయితే కొంచెం ఆయిల్ అయితే స్టవ్ అయితే ఆన్ చేసి కడాయి అయితే పెట్టేసి ఆయిల్ అయితే పోసి ఇంకా ఆ తర్వాత కాకరకాయలు అయితే వేసేసేసి ఉప్పు పసుపు 2 వేసుకొని అయితే బాగా మనము కాకరకాయ బాగా వేగేటట్టు అయితే ఉంచుకోవాలి. చాలాసేపు ఆగాలండి, ఎందుకంటే కాకరకాయ అయితే ఎంచుతున్నాం కదా. అసలు చాలా బాగుండిద్ది కాకరకాయ ఫ్రై మాత్రం. గుత్తి కాకరకాయ ఎంత బాగుండిద్దో, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చాలామంది కాకరకాయ చేయదని తినరు, కానీ ఫస్ట్ నుంచి మనం అలవాటు చేస్తే చాలా ఈజీగా తింటారు పిల్లలు కూడా ఇష్టంగా. మేమైతే ఫస్ట్ నుంచి అలవాటు చేసినాం కాబట్టి మా పిల్లలకి ఎందుకో చేయదు అనిపిదేమో, తినేస్తారు. అస్సలు ఇది బాగోలేదు అని మాత్రం అస్సలు కనరు. ఈ కాకరకాయ కారంలోకి ఏంటంటే కొంచెం మసాలా లాంటిది అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొంచెం ఎండు కొబ్బరి, పచ్చెనగపప్పు, అట్లాగే లైట్ కొంచెం మెంతులు, మినప్పప్పు, జీలకర్ర వేసుకొని లైట్గా అయితే వేపించేసేసుకున్నాను. కొంచెం ధనియాలు కూడా వేసి ఇంకా కాకరకాయలు ఏంటంటే ఆల్మోస్ట్ వేగుతున్నాయి కదండి, వాటిల్లోకి మనం ఆ ముందే వేయించి పెట్టేసేసుకున్న ఆ మసాలా దినుసులు, అట్లాగే కారము, కొంచెం చింతపండు, వెల్లుల్లిపాయలు వాటిని అయితే వేసుకొని మిక్సీ పట్టేసేసుకొని ఈ కాకరకాయలు అయితే వేయాలి. కాకరకాయలు వేసేసి బాగా కలిదిప్పేసేసుకోవాలి. పూజ సామాను కూడా క్లీన్ చేశాను కదా, వాటిని నీట్గా పొడి మెత్తటి క్లాత్ పెట్టి తుడిచేసేసి కొంచెం అవి ఆరేంత వరకు ఫ్యాన్లో ఉంచేసేసి మనం ఆరిన తర్వాత వాటిని తీసుకొని అయితే లోపలైతే దాచిపెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇంకా కారం కూడా వేసేసి కాకరకాయలు కూడా అయిపోతుంది. ఆల్రెడీ ఒక పక్క అన్నం కూడా అయిపోయి వచ్చింది. ఇక్కడ పిల్లల హోంవర్క్ అయితే అయిపోయిందంట, ఇంకా అందుకని టీవీ అయితే చూస్తున్నారు. చూడండి పిల్లలు టీవీ మాత్రం నోరు తెరుచుకొని కాదు కదా టీవీలో దూరిపోతారు. మరి ముఖ్యంగా మా పిల్లలు ఎంత హోంవర్క్ చేసుకొని ఎంత ఆట ఆడుకుని నేను చేసిన టీవీ మాత్రం పిల్లల్ని అసలు మనం విడదీయలేము, అంత ఇదిగా తయారైపోయినారు. అన్నం ఏంటంటే వండినా కూడా తిన్న సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు, ఎందుకంటే బయట తెచ్చుకున్నా అని చెప్పాను కదా. కొంచెం ఎక్కువ పొడిగా వస్తుంది, ఏదోలాగా ఉంది కొంచెం రైస్ మాత్రం. ఇంకా తప్పదుగా అవసరమైనప్పుడు అన్నట్టయితే ఇంక వాడుతున్నాం. కాకరకాయ ఫ్రై చేసిన తర్వాత అయితే ఇట్లా ఉండిద్ది. అసలు ఎంత బాగుందో. మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. కొంచెం లైట్గా అయితే ఎక్కడో చేదుగా అయితే ఉంది. మనం బెల్లం వేసుకుంటే కవర్ అయిపోయిద్ది. కొంచెం నేను బెల్లం కూడా వేయలేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా హెల్దీ కూడా ఈ కాకరకాయ ఫ్రై, ఇష్టంగా కూడా తింటారు పిల్లలు. మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీగా, ఎందుకంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు తింటారు. హెల్దీ కూడా కాకరకాయ తింటే మంచిదే అండి, అది పెద్ద ఇదేం కాదు. ఫస్ట్ నుంచి మనం అలవాటు చేసేస్తే ఇప్పుడు దాకా అలవాటు లేకపోయినా ఇప్పటి నుంచి కానీ అలవాటు చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా తింటారు. ఇంకా నేను కూడా తినేసాను, పిల్లలకైతే పెట్టేసేస్తా. ఇంకా పిల్లలు నేను తినేసేస్తే మా వారు మాత్రం బయట టిఫిన్ చేసి అయితే వచ్చారు. ఒక కాకరకాయ తీసుకొని తినేసేసి చాలా బాగుంది. నేను సేమ్ ఇలాగే అడిగాను. మా వారైతే ఎప్పటి నుంచి అడుగుతున్నారు గుత్తి కాకరకాయ ఫ్రై చేయవా అని. నేను అప్పటికప్పుడు పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నా, ఇప్పుడు చేస్తా అని. ఇంకా ఫైనల్గా అయితే చేసేసాను. మా వారికి ఇష్టమైంది. ఇంక ఇదేంటంటే వారం రోజుల దాకా మనకి నిలవ కూడా ఉండిద్ది, అస్సలు పాడవదు, ఎలాంటి స్మెల్ కూడా రాదు, నిలవ ఉండిద్ది. చాలా బాగుండిద్ది. మనకి నార్మల్ కాకరకాయ ఫ్రై ఎంత బాగుండిద్దో ఇది కూడా అంతే బాగుండిద్ది. ఇంకా మనం సాంబారు, రసం అలాంటివి కానీ వేసుకొని తింటే అబ్బా ఇంకా ఎక్సలెంట్, వేరే లెవెల్, ఇంకా చెప్పే పని లేదు. ఇంకా కాకరకాయ ఫ్రై అయితే తినేసిన తర్వాత అన్నం ఇంకా మా వారు బయట టిఫిన్ చేయడానికి వెళ్తే ఎందుకు ఐస్ క్రీమ్ అయితే తినాలనిపించింది. నేను ఐస్ క్రీమ్ కూడా తినక అసలు ఎన్నాళ్ళు అయిందో, ఎవరిని చెప్తే నమ్మరు, కానీ నిజంగానే ఐస్ క్రీమ్ తినక చాలా నాళ్ళు కాదు చాలా నెలలైంది. సడన్గా ఐస్ క్రీమ్ అయితే తినాలనిపించింది. అందుకని మా వారిని ఐస్ క్రీమ్ తెమ్మంటే ఐస్ క్రీమ్తో పాటు మినపగుండ్లు లేవని మినపగుండ్లు, అలాగే మా బాబుకి బిస్కెట్లు కూడా తీసుకొని వచ్చారు. ఇంకా ఐస్ క్రీమ్ ఏంటంటే తేవడమే 2 తెచ్చారు, 3 తేవాల్సింది మా ముగ్గురికి. రెండింటిని ముగ్గురు షేర్ చేసుకోమనేసరికి ఇంక ఇక్కడ ఏంటంటే మా పిల్లలు ఇద్దరు ఒక దాన్ని అయితే షేర్ చేసుకుంటున్నాను. నేను వెనిలా ఫ్లేవర్ తెప్పించుకున్నాను, వాళ్ళేం బటర్ స్కాచ్ అయితే తెప్పించుకున్నారు. మా పిల్లలు కూడా అసలు ఎంత ఇంట్రెస్ట్గా, ఎప్పుడో కదా చాలా అయింది పిల్లలు కూడా తినక. ఇంకా ఎక్కువ మేము కూల్ డ్రింక్స్, స్వీట్స్, అట్లాగే ఐస్ క్రీమ్స్ అయితే చాలా తక్కువ, మేము అసలు సరిగ్గా తినము, ఎందుకో అంత ప్రిఫర్ చేయము ఇంట్లో కూడా. ఇంకా తర్వాత కరువు మొహం వాసినట్టయితే తిన్నాము బాగా తనివి తీరా, పిల్లలు మేము ముగ్గురం అయితే. ఇంకా సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్. ఓకే.